దివ్యవాణి శ్రోతలకు శుభోదయం. మరియా అసామాన్యమైన సామాన్యురాలు. అమ్మ అనే మధురమైన మాటలోని కమ్మదనం, మాధుర్యం, ప్రేమ, మమతానురాగాలు, పరోపకారం మొదలైన మధురమైన సుగుణాలు మరే తల్లి నామంను ఉచ్చరించగానే మన మదికి గుర్తుకు వస్తుంటాయి. ఆమెలోని సుగుణాలు, మంచితనం, మానవత్వం గూర్చి ఎంత చెప్పినా తీరనివి, ఏ నోట పలికినా తరగనివి. మమతానురాగాల బంగారునిది మరియ ఒడి. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా బోధించారు. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలచటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. దేవుడు ఇచ్చిన గొప్ప పిలుపుని పునీతం, పావనం, పవిత్రం చేసుకున్న పవిత్రమూర్తి, ఆదర్శమూర్తి, సుగుణాలశీలి, జన్మపాప రహితోద్భవి, సద్గుణాల వరపుత్రి మన అమ్మ మరియ మాత. మరియ తల్లి జీవించిన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఏమో కానీ, లేక తల్లి సర్వగుణాలతో కలపోసి జీవించిన జీవితాన్ని చూసి ఏమో కానీ, దేవుడు ఎలా ఎన్నుకున్నారో మనకు తెలియదు. కానీ సృష్టిలో మాత్రం ఆ తల్లిని ఒక ప్రత్యేకమైన స్త్రీగా ఎన్నుకొని తన కుమారుని జనన నిమిత్తమై ఆ తల్లిని పిలుచుకొని నీతిమంతురాలుగా మలుచుకొని తన మహిమలో పాలు పంచుకునే భాగ్యం నిచ్చరనట్లో సందేహం లేదు. మరియ తల్లి గర్భం రక్షకుని మోసిన గర్భం. లోక కళ్యాణం కోసం తన ఏకైక కుమారుని సర్వ మానవాళికి అందించిన గొప్ప అమ్మ మన మరియ తల్లి. లోక రక్షకుని శరీర ఆకృతిని, ఆకారాన్ని మరియు రక్త మాంసాలను ఇచ్చే గొప్ప బహుమతిని పొందుకున్న తల్లి. ఇంతటి మహాదీవెన మరియు వరం ఆ మరియ తల్లికి ఎన్ని యాగాలు చేస్తేనో, ఎంత నిష్టగా ఉంటేనో, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తేనో, ఎన్ని నోములు నోచుకుంటేనో, ఎంత ప్రార్థనా శక్తి కలిగి జీవిస్తేనో, ఎంత పవిత్రంగా ప్రభువు మెచ్చిన వలసిన జీవితం కొనసాగిస్తేనో ఆ అదృష్టం ఒక సామాన్య కన్య అయిన మరియ తల్లి హృదయ మరియు గర్భద్వారములను తడుతుంది. ఎవరేమనుకున్నా, ఒప్పుకున్నా లేకున్నా, కాదన్నా ఆ తల్లి జన్మం సర్వ మానవాళికి రక్షణ మరియు దీవెనకర సూచకంగా ఉంది. అంధకారంలో చిక్కుకుని ఉన్న మానవులకు ఆ తల్లి జననం గొప్ప వెలుగుగా గోచరించదనట్లో అనుమానము లేదు. అందుకే ఆ తల్లి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని మన వ్యక్తిగత, కుటుంబం, సాంఘిక, సామాజిక జీవితాల్లో పాటించినట్లయితే ఊహించని విధముగా జీవితాలు మారిపోతాయి. ముక్తి మార్గం చేరువుగా జీవించినట్లే అవుతుంది. ఆ తల్లి జీవితం ద్వారా మనం 3 విషయాలను గ్రహించాలి. మరియ తల్లి ప్రభువును నమ్ముకొని జీవించుట. దూత తెలిపిన మంగళవార్తను స్వీకరిస్తే కష్టాలు వస్తాయి, అనుమానాలకు గురి కావాలి, మరణం సైతం అనుభవించాలి. నా బిడ్డ నాకు తోడుగా ఉంటే నాకు ఏమీ జరగదనే నమ్మకంతో దైవ ప్రణాళికను అంగీకరించి ముందుకు సాగారు. రక్షణ ప్రణాళికలు తన వంతు కృషి సల్పి రక్షకుని ఈ లోకానికి పరిచయం చేశారు. కుమారుని గర్భదశ నుండి భూగర్భదశ వరకు దగ్గరగా ఉండి ఆలనా పాలన చూచుకున్నారు. అనునిత్యం, అనుక్షణం, కడవరకు క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకుని తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చారు. కుమారుని వెనువెంటనే ఉంటూ చర్యలు చేశారు. మరణ సమయంలో కూడా ధైర్యంగా క్రీస్తు ప్రభుతోనే ఉండి కుమారుని శ్రమలలో ఊరటగాను, ఓదార్పుగాను, బాధలలో బాసటగాను ఉండి అన్ని విషయాల్లో పాలు పంచుకున్నారు. మరియ తల్లి సేవా జీవితం. తన తల్లిదండ్రులు స్వాకీము, అన్నమ్మగారుల వలె మరియ తల్లి కూడా అన్ని వేళలా సేవలో నిమగ్నరాలై అవసరతలో ఉన్న వారికి సహాయం చేసేవారు. మరియ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి ఆ తల్లికి సహాయం చేసి ఇంటికి వచ్చెను. ఎలిజబెతమ్మ వృద్ధురాలని గ్రహించి సహాయం అడగకపోయినా మరియ తల్లి తాను గర్భవతి, ఎక్కువ పని చేయకూడదని తెలిసిన ఆ తల్లి పరిస్థితిని అర్థం చేసుకుని ఆ తల్లికి సహాయపడటంలో వెనుకంజ వేయలేదు. తన తొలిచూలు బిడ్డ ఆలనా పాలన చూచుకుంటూ తండ్రి దేవుని చిత్తం నెరవేరుస్తూ క్రీస్తు రక్షణ ప్రణాళికను ఆవిష్కరించుటకు తన వంతు సహాయాన్ని అందించారు. మరణానంతరం అపోస్తులతో కలిసి ప్రార్థనలో, సేవలో జీవించి శిష్యులకు తోడుగా ధైర్యంగా ఉన్నారు. మనము సైతం ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని నిరంతరం సేవలో జీవించాలి. మరియ తల్లిలో అర్థం చేసుకునే స్వభావం పుష్కలంగా ఉట్టిపడుతుంది. ఖానాపల్లె పెండ్లి విందులో ద్రాక్షారసం కొరత ఏర్పడగా
పెండ్లి వారు అడగకపోయినా వారు ఎక్కడ అవమానం పాలవుతారో అని గ్రహించి బాధపడి తన కుమారుని బ్రతిమలాడి వాళ్ళ బ్రతుకుల్లో వెలుగును నింపారు. అన్ని వేళలా, అన్ని సమయాలు, అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని మసలుకున్న తల్లి మరియ తల్లి. మనం కూడా మన తోటి వారి అవసరాలను అర్థం చేసుకుని మనకు తోచిన సహాయం చేయాలి. అప్పుడే ఆశించిన వాక్యానుసార జీవితం జీవించిన వారం అవుతాం. ముగింపు. మరియ తల్లిలోని గొప్పతనం 3 పదాల్లో రాసి 6 మాటలతో చెబితే ముగిసేది కాదు. ఆ తల్లి జీవించిన జీవితం స్త్రీలందరికీ ఎంతో ఆదర్శం, ఆచరణీయం. ప్రతి అమ్మ మరియ తల్లి వలె ప్రార్థించే అమ్మగా, అర్థం చేసుకునే అమ్మలా, సేవ చేసే అమ్మలా, బిడ్డలను అంటిపెట్టుకుని తోడుగా జీవించే అమ్మలా ఉంటే ఏ బిడ్డ కూడా ఈ లోకంలో ఒంటరివాడు కాదు. కాబట్టి ఆ తల్లి ఆదర్శ ప్రేమ జీవితాన్ని సుమంతైన ప్రేరణగా తీసుకొని ఆ తల్లి వలె జీవించటకు ప్రయత్నించుదాం. ఆమెన్.